వస్తాము. భవజలధి మగాధం దుస్తరం నిస్తరేయం. ఇదేంటి నువ్వు నేను తరించాల్సిందా? ఎవ్వరు తరించలేరయ్యా. కథమహమితి చేతో మస్మగా కాతరత్వం సరసయదుసి దేవే తవకి భక్తి రేఖ. ఆ విష్ణుమూర్తి యందు భక్తి అనేటువంటి నౌక మాత్రమే మన బయటపడిస్తుంది. నరకభి నిషణ్ణ తారైష్యత్యవశ్యం. ఓ నరకున్నది విష్ణుమూర్తి, మేమందరం బయటపడాలి సంస్థల నుంచి అంటే ఏంటి కావాలి అంటే నీ ఎందుకు భక్తి అంటే నౌక మాత్రమే మాకు కావాలి. ఆ నౌకే మమ్మల్ని బయటపడిస్తుంది. భవజలధి గతానాం భవజలధి గతానాం ద్వంద్వవాతాహతానాం సుతవిహృతృకళత్రత్రాణభరార్జితానాం విషమ విషయతో ఏ మజితామప్లవానాం భవతి శరణమేకో విష్ణుపోతో నరాణాం. ఇందాక ఏం చెప్పుకున్నాం అంటే ఈ తృష్ణ మాత్రమే అందులో జవాబు చెప్పుకున్నాం. ఇప్పుడు తృష్ణే కాదు, ఈ విషయ సోక్షాలు ఉన్నాయని అన్నాడు. మనకి ఎంత మనం భగవంతుడి వైపు వెళ్ళిపోతాం మనం అనుకుంటున్నా సరే మాయ పక్కనే మనం లాగేస్తుంటుంది. అది పంచభూతాల రూపంలో ఉండి మనకి పంచ తన్మాత్రలో ఉన్నటువంటి మంచి సౌఖ్యాలు మనకు అందిస్తూ ఉంటుంది. శబ్దము మంచి చక్కటి సౌండ్, నాకు ఇదే బాగుంటుంది, నాకు ఇవే వింటూ ఉంటాను, సీడీలు క్యాసెట్లు అన్ని కూడా ఏదో మనం ఒక శబ్దం పెట్టుకుంటాం. స్పర్శ, అమ్మ నేను ఏసీలో ఉన్నా నాకేం మెంగలేదు. లేదు అంటే మనకి ఏదో మానవ స్పర్శ మరో స్పర్శ కూడా ఉంది, ఆ స్పర్శ ఆనందమే. రూపము చక్కటి సేంద్ర అయితే రకరకాల ఆ విధంగా మనకి సౌందర్యాన్ని, ఆ సౌందర్యం కూడా మనకి ఆనందం కలిగిస్తుంది. రసము మరి చెప్ప నాలుగు మంది మనం కంట్రోల్ చేసుకోలేదు. ప్రతి వాడికి కావాల్సింది రకరకాల పిండి వంటలే. ఇంకా అది చెప్తారు కూడా. ఆ పిండి వంటలు చేస్తున్నప్పుడు మనకి వేదాంతం విషయం చెప్తారు. పిండి వంటలు నువ్వు తింటం లేదయ్యా, నిన్ను పిండి వంటలు తినేస్తాయి, నీ ఆరోగ్యం పాడు చేస్తాయి అంటారు. అలాగే మనం పిండి వంటలు తింటం లేదు, ఆ పిండి వంటలే మనకి తినేస్తాయి. అలాగే కామం కూడా మనం అనుభవిస్తలేదు, కామమే మనం అనుభవిస్తుంది. కామం ఎందుకు పరిణామం చేస్తుంది. అలాగా స్పర్శ, శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేటువంటి ఈ 5 పంచ తన్మాత్రలు ఇవే మనకి విషయాలు. ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి? ఈ సముద్రంలోకి రావుతూ ఉంటాయి. ఈ సముద్రంలో నీరు అదే, ఈ సముద్రంలో ఈ పంచ తన్మాత్రలే నీరు. అటువంటి సముద్రం మనం మునిగిపోయి ఉంటాం. బయటకు రావాలి అంటే విష్ణుమూర్తి యొక్క నౌక, విష్ణుమూర్తి యొక్క పాదపద్మాలైన నౌక, విష్ణుమూర్తి యొక్క పాదపద్మాల భక్తి అయిన నౌక మనని ఉడిని పడేస్తుంది అని చెప్తూ కొంచెం విరామం తీసుకుందాము. Jai Shrimanarayan. On behalf of Sri Ashtalakshmi Temple and the committee and the volunteers of the temple, I would like to welcome. I take this as a great honor and privilege to welcome Pandita Nemani Ramajogi Sanyasirao Garu. This evening he is accompanied by his wife Srimati Bala Tirupura Sundari and his son Nanda Kishore, who is a software engineer in Houston, and they are visiting him. I don't want to take too much of your time because I know you are all enjoying his discourse on Mukundamala tonight, and but I'd like to give a brief background on where he comes from. And this is not his profession. He is professionally a company secretary. He's held very important positions in his life before he retired. So I just want to give you a brief details of his background. Educationally, he is a BCom graduate from Andhra University and a fellow member of Institute of Company Secretaries of India. The positions that he held are company secretary and chief executives of various companies for 25 years, for which he spent about 16 years in Andhra Sugars alone, which group of companies alone at Kovuru and Tanuku. By the way, Tanuku happens to be my in-laws' place too, and our President Charigaru's place.
So this has been a hometown, and so it's great knowing him that way too. His primary fields of interest are Telugu classical poetry and spiritual discourses. He's practiced Telugu classical poetry since the age of 12 and performed 25 Ashtavadanas in various towns of Andhra Pradesh. He took part in literary dramas, Bhuvana, Vijayam, and in various roles. Some of his works that he published are Suprabhatam, Kandakaryam in Telugu poetry, Vak Prasatti, a book in Telugu prose depicting the significance of speech, Sivananda Lahari, summary in prose together with Srigari Mangalarjuna, Mallikarjuna Satkam. Thank you. And some of his works that are yet to be published are Kaliya Mardanam, it's a poetry, Mano Mandira Krishna Satakam, Brahma Achyuta Esa Satakam, Sarva Mangala Stotram, Sri Rama Katha Ramam in Telugu poetry, completed Balakanda. Some of the spiritual discourses that he's conducted in various places include Mukandamala, Kaliya Mardanam, Sivananda Lahari, Manisha Panchakam, Dakshina Murti Stotram. And he's been conferred upon by 3 very important titles, which are Madhura Kavi, Avadhana Dhurini, and Pandita. That is why I refer to him as Pandita Nemani Ramajogi Sanyasirao. And some of his published articles in some of the journals and newspapers are Aishwarya Bharati, Prasanna Bharati, Sri Saila Prabha, Aradhna, Andhra Jyoti, and Indian Express. So I take great pride, honor and privilege to officially welcome Pandita Nemani Ramajogi Sanyasirao Garu to the Ashlakshmi Temple. And towards the conclusion of his talk on Mukandamala, I would ask Chari Garu to come and thank and do the rest of the proceedings. Thank you and Jai Sivanarayan. వారు వస్తూ మన అష్టలక్ష్మి సుప్రభాత మాల రాసుకొచ్చారు. వృత్తాలలో 15 పద్యాలు అప్పటికప్పుడే ఆ ఆలోచన రావటం, ఆ వచ్చే ముందే కలం తీసుకొని రాసి ఇందాక చదివించారు. ఈ ఉపన్యాస ఆరంభంలో అది అమ్మవారి సమర్పించాం. వెళ్ళేటప్పుడు అది మీరు విని ఆనందింతురు గారు. ఈ ఆర్గనైజర్స్ కి ధన్యవాదాలు. ఇందాక చెప్పిన ఇంట్రడక్షన్ కి చిన్న ఎడిషన్, అష్టావధానాలే కాకుండా బంధ కవిత్వము, గర్భ కవిత్వంలో కూడా నాకు ప్రవేశం ఉంది. అంతా శృత పాండిత్యము అని భగవంతుని కటాక్షం వల్ల వచ్చింది. అన్ని వినడం వల్లే ఎక్కువగా నాకు గురు శుశ్రూష ఎక్కువగా లేదు, వినడం వల్లే బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు సంసారం అన్నది మనం సాగరం అని వర్ణించుకున్నాం, సంసారం అన్నది ఎడారి అని కూడా వర్ణించుకున్నాం. అయితే ఇంకా ఎలా ఆయన స్వామి వర్ణించారంటే, సంసారంలో ఒక వ్యాధి అన్నారు, భవరోగం అంట. ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శతసంధి చర్చలం కిం ఔషధే కృష్యసి మూఢ దుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబ అన్నారు. ఈ రోగాన్ని పోవడానికి ఏమిటయ్యా అంటే, ఈ శరీరం కూడా ఎటువంటిది అంటే ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, పరిణామం చెందుకుతూ ఉంటుంది అన్నమాట. ఇదం శరీరం పరిణామపేశలం, ఈ శరీరము పరిణామపేశలము తేటగీతలో భాగం అయిపోయింది. ఈ శరీరము పరిణామపేశలము ఇవాళ ఉండేటట్టు రేపు ఉండదయ్యా అన్నారు. అందుకే మాకురు జన ధన యవ్వన గర్వం అంటే హరతి నిమేషాత్ కాల, నిమిషంలో వ్యక్తపోతుంట. నేను ఎంతో ధనం ఉన్నవాడిని,
ఒక మాట ఒక తుఫాను కొట్టిందంటే పోయింది వాడికి ధనం అంతా. నేను ఎంతో అందమైన వాడిని, రోగం వచ్చింటే ఎంత ఉందో గోవింద కొట్టేస్తుంది. నాకు ఎంతో వెనకాల పరిజనం ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు, నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, నా సంతానం ఉన్నారు, ఎందుకు పెరగకుండా పోతాం. మా కురు ధనజన యవ్వన గర్వం అన్నారు. అందుచేత ఈ శరీరం మాత్రం ఎప్పుడు ఇవాళ ఉంటే రేపు ఉండదు. హరతి నిమేషాత్ కాల సర్వం. అది అయితే ఈ శరీరానికి ఈ వ్యాధి వస్తుంది కాబట్టి, వ్యాధి తప్పదు కాబట్టి, ఈ మరణం అనే వ్యాధి పుట్టుక కూడా వ్యాధి అట. పుట్టుక వ్యాధి మరణం వ్యాధి కాబట్టి రెండు మన దుఃఖ కారణాలే. కాబట్టి ఆ వ్యాధి పోవడానికి కిం ఔషధ మందే ఉంటుంది. అయ్యా క్లీజ్ చేసి ఆ మందులు తీసుకుంటూ ఎందుకే బాధపడతావు, కష్టపడతావు, దుర్మతే బుద్ధిని కదవా. నిరామయం కృష్ణరసాయనం పిబ. రోగాలు రాకుండా ఉండాలంటే కృష్ణరసాయనమే తాగుతూ ఉండాలి. కృష్ణరసాయనం అంటే కృష్ణ అంటే ఇంత చెప్పుకున్నాం, నిరంతరమైన ఆనందం, నిరంతరమైన ఆనంద స్వరూపుడైన మనం ఆయన సేవించమంటే ఆనందం మనకు వస్తుంది. మనకి భ్రమరకటం జ్ఞానం మనకు అదే చెప్తారు. మనం ఏ తత్వాన్ని కానీ మనం సేవించమంటే మనకు ఆ తత్వం వస్తుంది. భ్రమరకట న్యాయం అని మనకి వేదాంతంలో ఒక న్యాయం ఉంది. భ్రమరం ఉంటే తుమ్మిదికి ఒక సంతాన ఉత్పత్తి లేదట. మరి ఆ ఆర్గాన్స్ భగవంతుడు ఎందుకు పిల్లలు మనకు తెలియదు. అది మరి ఇప్పటిదాకా 9 ఉన్నాయి కదా, ఏ విధంగా ఉన్నాయి? 9 సంతాన ఉత్పత్తి లేదు అంటే 9 మనకి ఎలా కనిపిస్తుంది? వాటి పిల్లలు ఎలా వస్తున్నాయి అంటే ఏదో ఒక లార్వానో ప్యూపానో పట్టుకు తన గుట్ట పడేస్తుంది, తన సంతానం కాదు. అంటే ఈ పిల్లల్ని ఎత్తుకోవడం ఇప్పటి ఈ మధ్య మనం చూస్తున్నాం మన హాస్పిటల్స్ లోను. ఎప్పటి నుంచో మనకు భగవంతుడు చూపించాడు ఈ భ్రమణం ద్వారాను. ఆ పిల్లల్ని తీసుకుని పడిసి అది అక్కడే అలాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. సౌండ్ చేస్తూ నాదం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఈ లోపల ప్యూపా గానీ ఆ లార్వా గానీ వింటున్నదేమోని ఈ 9 సౌండే, చూస్తున్నదేమోని 9 చూస్తుంది. ఆ రెక్కల తాకిడి కూడా ఆ 9 గాలి యొక్క రెక్కల తాకిడి తగ్గుతుంది. ఈ మూడిటి వల్ల అదేమో 9 అయిపోతుంది. 9 కాని వస్తువు కూడా 9 ధ్యానం చేయడం వల్ల 9 అయిపోతుంది. ఆ విధంగా మనం భగవత్సంలో అయితే అవ్వచ్చు, కాకపోతే అది వేరే సంగతి. కానీ మనం నిరంతరం కూడా ఏ తత్వాన్ని అయితే మనం సేవిస్తూ ఉంటామో అదే తత్వంలో చేరుతాము. కృష్ణతత్వం నిరంతరం ఆనందతత్వం కాబట్టి ఆ ఆనందం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మధ్య మరొక ఆలోచన కూడా వచ్చింది. భ్రమరము అంటే వేరే ఇంకేం కాదయ్యా, భ్రమరము అంటే బ్రహ్మమే అని కూడా ఉదాహరణ మాత్రమే. ఆ పరబ్రహ్మస్వరూపం మనకి ఏం చేస్తుంటే నిరంతరం మనలో కూడా ఒక ఆనందం వినిపిస్తూ ఉంటుంది. మనం వినాలి అంతే. మనకి కేనోపనిషత్తులోకి వెళ్ళామంటే భగవంతుని దర్శనం మనకి ఏ విధంగా జరుగుతుంది? శబ్ద స్పర్శ రూపరస గంధాలు మనకు ఉన్నాయి. మనం ఈ కళ్ళతో చూడగలం, ఈ స్పర్శకి చేయగలం, ఈ వినికిడి వినగలం, ఏదో రసం చూడగలం, ఆఘ్రానించగలం. కానీ వీటి వల్ల భగవతత్వాన్ని మనం తెలుసుకోగలమా? ఏదో ఇది ముట్టుకుని వీడు భగవంతుడు అని చెప్పగలమా? కంటితో చూసి వీడు భగవంతుడు అని చెప్పగలమా? ఏ విధంగా భగవంతుడు చెప్పగలము అంటే మనలో భగవతత్వం ఉంది అని తెలుసు. ఈ కన్ను చూస్తోంది అంటే భగవంతుడి యొక్క శక్తి ద్వారానే మనం చూస్తున్నాం తప్పించి ఉట్టి కన్ను చూడలేదు. ఈ చెబుతా వింటున్నాము అంటే భగవంతుడి యొక్క తత్వం మనలో ఉంది కాబట్టి మనం వినగలుస్తున్నాము, శవం వినలేదు. అంటే మనలో ఒక జీవాత్మ అనే భగవతత్వం ఉంది కాబట్టి ఆ తత్వాన్ని తత్వంగా తెలుసుకోండి అయ్యా. ఈ కన్ను చూస్తోంది అంటే కన్ను ఎక్కడ శక్తి దానికి వస్తుంది? అక్కడి నుంచి ఏ తత్వం నుంచి నీకు కన్ను శక్తి వస్తుంది, ఏ తత్వం నుంచి నీకు చెవుకు వస్తుంది, అదంతా అంత లోపలికి వెళ్ళండి. మీరు ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఆ లోపలికి వెళ్ళండి. నాకు ఈ చెవికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ధ్యానం చేస్తూ వెళ్ళండి. వెళ్తే మీకు ఆ లోపల ఉన్నటువంటి సహస్రారం యొక్క ఉనికి కొంత తెలుస్తుంది అనమాట. ఆ సహస్రంలోనే మనకు భగవంతుడు ఉంటాడు. అలాగా ఏ తత్వాన్ని అయితే మనం సేవిస్తామో ఆ తత్వాన్ని చేరుతాం. కాబట్టి కృష్ణ అనేది ఏమో అనంతమైన ఆనందతత్వం కాబట్టి ఆ తత్వాన్ని సేవించండి అయ్యా అంటారు అనమాట. అలాగే ఈ సంసారం అనేటువంటి వ్యాధిని పోగొట్టుకోవడానికి వ్యాధే కాదయ్యా సంసారం అనేది పాము కాటయ్య అంటారు. ఈ వ్యాధి అవ్వచ్చు, పాము కాట అవ్వచ్చు, దెయ్యం పట్టవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ సంసారం అదే. వీటన్నిటి కూడా మనకు 3 రకాల మందులు ఉన్నాయి అన్నారు. మణి, మంత్రము, ఔషధము. ఈ మణి, మంత్రము, ఔషధం కూడా భగవంతుడే. ఏంటయ్యా మణి? భక్తాపాయ భుజంగ గారుడ మణిస్త్రైలోక్య ముద్రామణి గోపీలోచన చాత కంబుద మణిస్త్రైలోక్య రక్షామణి అని ఆ విధంగా భగవంతుడే మణి. అయితే భగవంతుడే మంత్రం కూడా. ఏంటో మంత్రం? శత్రుచ్ఛేదైక మంత్రం, సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, సంసారోత్తార మంత్రం,
సముపతిత తమస్సంగతిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సంద్రష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఈ జన్మ సఫలం అవ్వాలి అంటే, మన జన్మ లేకుండా చేసుకోవాలంటే, మోక్షం కావాలంటే శ్రీకృష్ణ మాత్రమే జపించమా. వ్యామోహ ప్రశమౌషధం, మళ్ళీ ఔషధం కూడా చెప్పుకున్నాం. వ్యామోహ ప్రశమౌషధం ముని మనోవృత్తి ప్రవృత్సౌషధం దైచేంద్రాక్తికరౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం భక్తాత్యంత హితౌషధం భవభయప్రధ్వంసనైకౌషధం శ్రేయప్రాప్తికరౌషధం పిబ మన శ్రీకృష్ణ దివ్యౌషధం. శ్రీకృష్ణ దివ్యౌషధమే మన శ్రేయాన్ని కలిగిస్తుంది అయ్యా అని. అంచేత మనకి ఈ సంసారం అనే రోగంలో రావచ్చు, సంసారంలో ఆపదలు అంటే పాములు కాటు వేయచ్చు, సంసారంలో ఏదో దెయ్యాలు పట్టవచ్చు, మన మాయా దెయ్యం పట్టుకోవచ్చు. వీటన్ని కూడా మనకి మణి గాని మంత్రం గాని ఔషధం గాని ఏమిటాయి అంటే భగవంతునికి నామమే. ఈ విధంగా సంసారాన్ని గురించి మనకి కొన్ని వివరాలు ఇచ్చిన తర్వాత భూమా విద్య అనేటువంటి విద్యను కూడా మనకి ఇందుకు చెప్పారు ఆళ్వార్ వారు. భగవంతుడు అనోరణీయం, అణువులో అణువంతంతో ఉంటాడు, మనకు కనిపిస్తుంది అంతే కదే. మహతో మహేసే, మహత్త కన్నా మహత్తత, విశ్వాన్ని కూడా విశ్వరూపుడైన. అంచేత ఇక్కడ భూమా విద్యలో ఏమిట భగవతత్వాన్ని మనం ఈ అనంతత్వంగా చూసుకుంటాం అనమాట. అనంతం ఆ తత్వాన్ని మరి ఒక ఆది గాని అంతం గాని మధ్యం గాని లేదు, విశ్వమే ఆయన. ఆయన విశ్వమే అయినప్పుడు అంటే మనకేమిటి అనంతనామధేయ సర్వాకార విధాయనే సమస్త మంత్రవాచ్యాయ విశ్వైకపతయే నమః అని ఒక సూత్రం ఉంటుంది. ఇంతమంది దేవుడు లేరయ్యా, ఒకటే దేవుడు, ఆయనకి ఎన్ని పేర్లు పెట్టుకొని ఇష్టం. అనంత నామధేయ, అనంతమైన నామాలు ఉన్నాయి. అనంతం అంటే అంత లేదు మరి, ఇన్ఫినిటీ. అది ఏ పేరుతో పెట్టుకొని పిలిచినా సరే నేను పలుకుతానయ్యా అన్నాడు. సర్వాకార విధాయనే, అన్ని ఆకారాలు ఆయనవే. సమస్త మంత్రవాచి, అన్ని మంత్రాలు కూడా ఆయనవే. మనకి సంస్కృతంలో ఆకారం నుంచి ఒక 50 అక్షరాలు ఉన్నాయి. ఈ 50 అక్షరాలను కూడా మంత్రాలుగా తీసుకుని మన యొక్క ఉపనిషత్ మునులు వాళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేసి ఈ మంత్రంలో ఈ ఫలితం వస్తుంది, ఈ మంత్రంలో ఫలితం ఇస్తే అన్ని అక్షరాలు కూడా మంత్రాలే అని నిర్ధారించారు. అంటే అన్ని మంత్రాలు కూడా ఆయనవే. విశ్వైకపతయే నమః, ఈ లోకానికి ఒకే ఒక పతి, ఆయనకు నమస్కారం అని చెప్తారు మనం. అయితే మనం ఇప్పుడు భగవతత్వాన్ని మనం చెప్పుకోవాలి అంటే మనం ఈ కింద లెవెల్లో చూడకూడదు, మీద లెవెల్లో కళ్ళయ్యా అంటారు. ఆ మీద లెవెల్లో మనకేంటి కనిపిస్తుంది? పరమాత్మ, మరి నిర్గుణము, ఆయనకు ఒక రూపం గాను ఒక నామం గాని ఏమీ లేవు. ఏమైనా నామంగా రూపంగా తత్వాన్ని మనం ఏ విధంగా సేవిస్తాము? ఆయనకు మాత్రం 3 గుణాలే, మనకు తెలిసిన 3 రకాలు మనం చెప్పుకోగలం ఆయన గురించి అన్నారు. అస్థి, ఎల్లప్పుడూ ఉండేవాడు. భాతి, ఎల్లప్పుడూ ప్రకాశించేవాడు. ప్రియం, అందరికీ ప్రేమగా ఉండేవాడు. ఈ 3 పరమాత్మ తత్వాలు. అస్థి, భాతి, ప్రియం మాత్రమే పరమాత్మ లక్షణాలు అయ్యా అన్నారు. నామము రూపం నాగేశ్వర పేరు నేను పెట్టుకున్నారు, మీరు పెట్టుకుంటున్నారు. ఆయన ఏ పేరు పెట్టినా పలుకుతాడు అనమాట. నామము రూపము మా యొక్క లక్షణాలు, అస్థి భాతి ప్రేమ కూడా పరమాత్మ లక్షణాలు అనమాట. అలాగా సంసారం, అలాగా భూమా విద్యలోకి వచ్చేమంటే భగవంతుడు విశ్వరూపుడు. ఎందుకంటే ఆ పరమాత్మ అనేటువంటి ఆ నిర్గుణతత్వాన్ని మనం ఏ విధంగా ఉపాసించడం అవకాశం ఉంటుందో ఉండదో మనకు తెలియదు. కాబట్టి నేను ఒక గుణంతో, ఒక రూపంతో, ఒక నామంతో మీరు ఒక భగవతత్వాన్ని తెలుసుకోండి అయ్యా. మీ అందరికీ చాలా ప్రియమైనది విశ్వతత్వం కాబట్టి చాలా ప్రియమైన విశ్వతత్వంగా మీరు ఆయన సేవించండి. అయితే ఎప్పుడైతే ఒక ఇష్టదైవాన్ని మనం మనసులో పెట్టుకుని ఈయనే నా యొక్క ఇష్టదైవం అని పెట్టుకుని నిశ్వసనం మరుత్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః రుద్ర పితామహ ప్రభుదే కీటాస్తమస్త సురా పెట్టుకుంటే ఆయన మనం నిర్ణయం చేసుకుంటున్నాడు. మనం ఆయన స్వరూపం చెందిపోతున్నాం. అందుకే సస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి. ఆ విధంగా ఆ భగవంతుని మనం లగ్నం చేసుకోవాలి తప్పించి యం కించిత్ పురుషాధమం ఎవడో పనికిరాని కదా వాడు. కతిపయ గ్రామేషు ఏదో 3-4 ఊళ్ళకి వాడు ఒక ఎమ్మెల్యేవో లేదో ఓ మెంబరో లేదో ఒక కమిటీ సెక్రటరీ ఏదో అవుతుంది వాడు. అల్పార్థం అడిచేదంటే ఇస్తే ఇస్తాడు, అయితే లేదు 4 ఫీట్లు ఇస్తాడు. వాడిని పట్టుకుని మనం వేలాడుతున్నాం అయ్యా. అల్పార్థం సేవాయై మృగయామ, దానికోసం మనం తిరుగుతున్నాం వాడి వెనకతల. హే వయ మహో ముఖావరాకావయ, అంతటి మూర్ఖం అయ్యా మనం అని ఇందులో ఈ విషయం మనకి లౌకికమైన విషయం. అంటే ఏ చిన్న చిన్న విషయాల గురించి కూడా పెద్ద పెద్ద విషయాల గురించి మీరు ఎవరి కాళ్ళు పట్టుకోకండి అయ్యా. ఈ సుఖాల్లో మీకేం లేదయ్యా. భగవంతుని తలుచుకోండి. మీరు అనుకోకుండానే మీకు కావాల్సిన చేస్తాడు తప్పించి మీరు వీళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకోవద్దు అనే విషయాన్ని మనకి తెలియదు స్వామి. అలాగే
చాలా 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 మనకి ఒక మనసులో శంకలు ఉండిపోతాయి. ఏంటి ఇప్పటి నుంచి నేను ఈ పూజలు పురస్కారాలు నా సాధనలు యజ్ఞాలు యాగాలు యోగాలు ఇవన్నీ మనకి ఎందుకయ్యా, ఏదో 60 ఏళ్ళు ఇస్తే పోవచ్చు. 60 ఏళ్ళ దాకా బతుకడానికి గ్యారంటీ ఎక్కడ ఉంది? నిత్యం సన్నిహితో మృత్యు వెనక ఎప్పుడు ఉంటుంది 24 గంటలు. ఎప్పుడు వీడికి టైం వస్తే అప్పుడు వేసేద్దాం అనేసి. అంచేత రేపు మనం బతుకుతామని ఇవాళ మనం గ్యారంటీ ఇవ్వలేము. కానీ అందరూ ఏంటంటే ఇవాళ నుంచి నేను ఎందుకయ్యా ఈ స్తోత్రాలు ఈ శ్లోకాలు నేను ఇవాళ ఏం చెయ్యను, నాకు రిటైర్ అయిపోతాను అప్పుడు కూర్చుంటా అనుకుంటాం. కానీ అది మాత్రం వద్దు. కృష్ణత్వదీయ పద పంకజ పంజనాంత మధ్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధ నివిధౌ స్మరణం కుతస్తే. నాయనా నేను ఎప్పుడో కాదు నాయనా, నీ పాదపద్మాల సేవ నాకు ఇప్పటి నుంచి కావాలి. నీ పాదపద్మాల సేవ, నీ పాదపద్మాలు అనే ఒక గొప్ప పంజరం ఉంటుందయ్యా. ఆ పంజరంలో నా మనస్సు అనే రాజహంస ఇప్పుడే దూరాలి. ప్రాణం పోయేటప్పుడు నేనేదో నారాయణ అన్న, కృష్ణ అన్న, గోవింద అన్న, ముకుంద అన్న, గోంది కొట్టేసరి తెప్పించి ఇంకెక్కడికి వెళ్ళదు సుమి. అందుచేత నా యందు అటువంటి కోరిక మాత్రం నాకు ఉంది సుమా. నేను ఎల్లప్పుడూ కూడా, అంటే దీనికి ఉదాహరణ చెప్తుంటారు, ముప్పున కాలకింకరులు ముంగిట నిలిచిన వేళ, రోగములు గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ, బంధువులు కప్పిన వేళ, వీడి చచ్చిపోతాడు అంత చూడడానికి వస్తారు. నీ స్మరణ కలుగునో కలగదో నాటికిప్పుడే తప్పక చేతు నీ భజన దశరథి కరుణాపయోనిధి అని. అయితే ఎప్పుడో నేను చచ్చిపోయేటప్పుడు నేను రామకృష్ణ అనుకుంటే మాత్రం ఏ ఉపయోగం లేదు. దంతంబుల్ పడనప్పుడే తనువునందారు ఊడి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాకాటంబు కానప్పుడే వింతల్ మేన చరించనప్పుడే కురులు వెల్వెల్ల కానప్పుడే చింతింపందగు మీ పదాంబుజములన్. నీ పదపద్మాలు ఎప్పుడైనా సేవించాలి అంటే దంతంబుల్ పడనప్పుడే పడుడిపోయినప్పుడు కాదయ్యా అని. ఈ విధంగా 67 చిన్న అయితే కాదు, ముందు నుంచి కూడా నేను ఈ సేవ చేస్తూ ఉండాలి. దీనికి మన ఉదాహరణగా కూడా ఉన్నారు. ధ్రువుడు 5వ ఏట వెళ్ళిపోయాడు తపస్సుకి. వ్యాస మహర్షి పుట్టగానే తపస్సుకి వెళ్ళిపోయాడు. సుఖ మహర్షి పుట్టగానే బ్రహ్మచారి అయ్యాడు. మరి ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉంటుండగా నారాయణ మంత్రం ఉపదేశిస్తున్నాడు. మరి వాళ్ళందరినీ మనం ఉదాహరణగా తీసుకోవట్లేదు. ఎప్పుడో రేపు మనకి అవకాశం వచ్చినప్పుడు వెళ్దామయ్యా, ఎప్పుడు వెళ్తే ఏం పోయింది అని పోస్ట్పోన్మెంట్ చేసుకుంటూ మన సత్యనారాయణ కథలో మనకు తెలుస్తాయి పోస్ట్పోన్మెంట్ అంటే. ఆ విధంగా పోస్ట్పోన్మెంటే మనకు కావాలి తప్పించి ఎప్పటికప్పుడు మనం చేసుకోవడం మనకు లేదన్నమాట. అంచేత మనం స్మరణ ధ్యానము ఏ విధంగా మనకు కర్మ భక్తి జ్ఞాన యోగ ధ్యాన రకరకాల మార్గాలు మన భగవంతుడు చూపించాడు. ఏ మార్గమే సరే మనకి భగవంతుడికి తీసుకెళ్తుంది. అవును ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి తప్పించి పోస్ట్పోన్ చేసుకోకూడదు అనే విషయాన్ని కూడా మన స్వామి జ్ఞాపకం చేశారు. ఇందులో ప్రాణ ప్రయాణ సమయే కఫ వాత పిత్తహి కంఠావరోధ ఉంటాడు. ప్రాణం పోయేటప్పుడు ఏమిటి కఫం వాతం ఒక ఒంటి మీద తెలివి ఉంటుందా, ఏమైనా మనం చేయగలమా చేస్తున్నామా అయితే మనకు తెలుస్తుంది తెలియదు. ఆ ఒక్క నిమిషంలో చేస్తే మనకు మోక్షం వస్తుంది, అది కూడా రాదు. మనం ముందు నుంచి కూడా ఆ ప్రిపరేషన్ ఉండాలి. అందుకే జీవన్ముక్తులు అంటారు. లేకుండా ఉంటాడు ఎప్పుడు ఆ స్థితిలో ఉండాలయ్యా. జీవన్ముక్త స్థితిలోను తావరాకు మీద నీటి పట్ల ఉండాలి తప్పించి సంవత్సరాలు ఎప్పుడు నువ్వు చిక్కుకోకూడదు. అలా ఉండి నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తుంటావో అప్పుడే నువ్వు మోక్షాన్ని పొందుతావు. ఇంకా ఇవన్నీ కూడా మనం భావ విన్యాసం అయిపోయింది. ఇంకొక శ్లోకం చెప్తాను వింటుందో ఇప్పుడే కరెక్ట్ గా ఒక శ్లోకం చెప్పి భావ విన్యాసం అయిపోయింది. రూప విన్యాసంలోకి వస్తే ఈయన వ్యాకరణంతో కూడా చిన్న గంతులు వేశాడు ఈయన ఈ ముఖదమాల్లో ఒక శ్లోకంలో మాత్రమే. మనం ఈ శబ్దమంజరి తీసుకున్నామంటే అకార అంతఃపుల్లింగో రామశబ్ద రామ రామో రామాహ హే రామ హే రామో హే రామాహ 7 విభక్తులు మనకు ఉన్నాయి. అందులో 8వ విభక్తి సంబోధన పదం తెలుసుకున్నాం. ఆ 8 విభక్తులు కలిపి ఒక శ్లోకం చెప్పాడు. కృష్ణో రక్షతనో జగత్రయ గురుం కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామల శత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం అని. అంటే 8 విభక్తులు మనకు డోము ఊరు ప్రధానపతి నీవులను కూర్చి చేతం చేతోడంతో ఈ విభక్తులన్నీ కూడా చూపించుకుంటూ ఈ శ్లోకం వచ్చిందనమాట. అలాగా వ్యాకరణంతో కూడా ఈయన విన్యాసం చేసి ఈ భక్తి అని అక్కడైతే వచ్చిందో విశేషమైన భక్తికి నేను చూపించింది ఇక్కడ విభక్తికి. అంచేత ఈ శబ్ద గౌరవం కూడా ఆయన పాటిస్తూ
చక్కటి 40 శ్లోకాల్లో మనమందర చక్కటి విషయాలను కూడా ఇచ్చారు. ధ్యాయంతే ఏ విష్ణుమనంతమవ్యయం హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితం సమాహితానాం సతతాభయప్రదం తేయాంతి సిద్ధిం పరమాంచ వైష్ణవీం అనే ఒక అభయ ముద్ర కూడా మనకి ఇచ్చాడు ఆయన. ఎవరైతే ధ్యానం చేస్తూ స్వామిని ధ్యాయంతి ఏ విష్ణు అనంతం అనంతుడిని అవ్యైన విష్ణుని ఎవరైతే ధ్యానం చేస్తుంటారో హృత్పద్మం వచ్చి ఆయన ఎక్కడ బయట ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అర్జున తిష్టతి. ఓ అర్జునుడా, భగవంతుడు ఈశ్వరుడు ఎక్కడో లేడయ్యా, హృదయ దేశంలో ఉంటున్నాడయ్యా. అటువంటి హృదయంలో ఉండి భగవంతుడు కానీ ఎవరైతే ధ్యానిస్తుంటాడో ఆయన విష్ణుపదాన్ని పొందుతాడు అని చెప్పేసి విషయం మనం తెలుసుకుంటూ ఇంత స్వస్తి చెప్పి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మగ్గాన్ మహీమహీషః బ్రాహ్మణేభ్యः శుభమృత్యుం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యవర్గానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. భగవంతుడు ఎదుర్కొంటే ఎవరికి దండం పెట్టకూడదు, అందుకని నేను ఎవరికి దండం పెడుతున్నాను. మన ఆచార్య పరంపర యాక్చువల్గా లక్ష్మీనాథ సమారంభం నాథయామన మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. మన గురు పరంపర లక్ష్మీనాథ సమారంభం అంటే విష్ణుతో సహా స్టార్ట్ అయ్యి అంతం లేదనమాట మన గురు పరంపర. యూ కెన్ ట్రేస్ ఎవ్రీథింగ్ రైట్ బ్యాక్ టు విష్ణు. సో అలాంటి ఆచార్యుడు మనం వచ్చిన ఉండడం ఇవాళ చాలా సంతోషమైన రోజు. అందులో కాకుండా ఆయన మా తణుకువాడని నాకు ఇప్పుడే తెలుస్తుంది. దట్ ఈస్ ఈవెన్ గ్రేటర్ ఫర్ మీ. నేను ఒక చిన్న ఆయన చెప్తుంటే కృష్ణుడి యొక్క రసమే తాకండి అంటే జీర స్వామి గారు నాకు చెప్పిన జోకుడి జ్ఞాపకం వచ్చింది. నేను అడిగాను, స్వామి మరి మావిడ నా పేరు పూజ చేస్తే సరిపోతుంది కదా, మన వాళ్ళు అలాగే వెళ్ళి చేస్తూ ఉంటారు, టెంపుల్కి వెళ్ళి ఆవిడ నా పేరు పూజ చేసేస్తే పుణ్యం నాకే వస్తుందా అని అడిగారు. అయితే ఆయన స్వామి నీకు బాగా ఆకలిస్తుంది అనుకో, మీ ఆవిడ శుభ్రంగా భోజనం చేసి వచ్చేస్తే నీకు ఆకలి తీరుతుందా అని అన్నారు. అలాగే కృష్ణరసం అందరూ తాగాల్సి వస్తుంది, తప్పదు. తర్వాత నాకు చిన్న క్వశ్చన్ వచ్చిందండి. మీరు సముద్రము సుడిగుండ అందులో ఒక లేడీనే గుండం అని చెప్పారా, మరి ఆ లేడీ పద్యం రాసింది అనుకోండి, అంటే అప్పుడు మగవాడిని గుండం ఉంటుందా లేదా? మనకి లీగల్ గా ఏంటంటే హీ ఇంక్లూడ్స్ శ్రీ అంచేత అది అటు ఇటు కూడా చెప్పుకోవడం కూడా అవకాశం ఉంది. అంతకన్నా ఇంకేం లేదు. అది లేడీ అని చెప్పక బదులు మన స్పౌజ్ అంటే సరిపోయింది. తమాషాగా అంటానంటే పురుషుడు అంటే ఈ పురం అనే శరీరంలో ఉండేవాడు పురుషుడు. అందరికీ ఇదే పురాలు కాబట్టి పురుషులు అందరూ స్త్రీలు అంతా ఒకటే కదా. అందుకని నేను అనేది ఏంటంటే డిస్క్రిమినేషన్ లేదా శ్లోకంలో అని చెప్తాను. అందరూ స్త్రీలు అవుతారు ఒక సందర్భం, దానికే ఉంటారు. స్త్రీ ప్రాయం ఇతరం జగత్, అందరూ స్త్రీలు అవుతారు, పురుషోత్తముడు ఆయన అవుతారు. అది కానీ మన పురుషుడు అంటే ఈ పురంలో ఉండేవాడు పురుషుడు. అది ఒక సందర్భంలో నవద్వారే పురేదేహి నవద్వారపురంలో పురుషోత్తముడు అనేడు వాడు ఆయనే. మనమంతా ఆత్మలంతా స్త్రీ సదృశ్యమే. అంతే. మీరాదే వెళ్తే అడ్డిసారు పురుషులు తప్పి స్త్రీలు రావడానికి వీల్లేదని. ఏమయ్యా మీ గురువు వీళ్ళందరూ కూడా పురుషులేనా నిజంగా అని అడిగింది. అయితే అమ్మమ్మ తప్పు నువ్వు కూడా రామని లోపల పిలిచారు. So actually qualification is really somebody that believes in God is qualified basically. So thank you very much for coming here and enjoying this wonderful lecture about Mukundamala. Krishna Rasam, there is another some sort of Brahmendra Kirtanas that say Pibari Ramarasam, like any rasam is fine as long as you prepare it, as long as you drink it. So hope we'll see you again next time. I hope to see you in our big hall. తెలుగులో మాట్లాడిన తగ్గగా అది ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోతుంది. అది బ్రిటిష్ వాళ్ళు చేసిన పాపం నాది కాదు. ఏమైందంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనం పెద్ద హాల్ వచ్చినప్పుడు ఆయన మన దగ్గరే ఉంచుకుని చక్కగా 6 రోజుల పాటు విందాం. అది నాకు మన నియమాని వారు వారి అబ్బాయి అనుకోకుండా నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆచార్యులు ఎత్తుక్కుంటూ వస్తారట మహాత్ములు ఎప్పుడు కూడా. అలాగే ఆయన ఎత్తుక్కుంటూ వచ్చి మీ ఆలయంలో అప్పుడు మేము శ్రీయాగంలో పాల్గొన్నాం, మీరు మమ్మల్ని గమనించలేదు,
మీ ఆలయంలో ఏదైనా ఉపన్యాసం ఇవ్వాలందండి, మాది కొవ్వూరు అనగానే నేను పలాని వాళ్ళని అడిగాను, సముద్ర రంగరామాచార్య గారు తెలుసా అని. అయ్యో వారు మాకు బాగా తెలుసండి అన్నారు. ఆయన నా క్లాస్మేట్, ఆయన స్వామివారి ఆస్థాన పండితుడు, ఆయన మన హనుమాన్ కూడా ఆయన. అలాగే ఏలూరు అనంతరామయ్య గారు శిష్యులు, మన లక్ష్మీనరసింహ స్వామివారి శిష్యులు, మహత్తరమైనటువంటి జ్ఞాని మహాభక్తులు. వారుగా వారు పరిచయం చేసుకుని వచ్చారంటే అది ఆచార్య కృపా విశేషమే. అలాంటి ఆచార్యులు వెతుక్కుంటూ వస్తారని మన తిరుపావు కాలక్షేపంలో చెబుతూ ఉంటారు. అలాగే మనకి ఈ రోజున ఈ నేమాన్ని రామజోగేశ్ సన్యాసరావు గారు మనం ఎత్తుకుంటూ వచ్చి ఆ కృష్ణ నామామృతాన్ని చక్కగా అందరినీ అనుభవింపజేశారు. అనుభవింపచేయడమే కాకుండా ప్రతినిత్యము స్మరించేలాగున ఒక బాట వేచారు. అలాంటి వారికి అష్టలక్ష్మి ప్రసాదాన్ని మా ఆలయ ప్రధాన భక్తులు, వాలంటరీ అయితే అధ్యక్షులు, ట్రస్ట్ బోర్డు అధ్యక్షుల కన్నా కూడా మహాభక్తులైనటువంటి శ్రీ తమిరిశ్రీ శ్రీనివాసాచార్య గారు వారిని సత్కరిస్తారు యథోచితంగా. తర్వాత అనుకోకుండా వారు వచ్చే ముందే ఈ లక్ష్మీ సుప్రభాతాన్ని పద్యాలు రాసుకుని వచ్చారు. తర్వాత ఈమెయిల్లో పంపమని రంగాచార్య గారు ఆయన పంపడం జరిగింది. అదే మాదిరిగా మన తీసి అయిన మన రాము గారిని కూడా వారికి చెప్పకుండా వారు బావమర్ది అయినటువంటి వారికి చెప్పడం అంటే వారు చెవులు ఊదుంటారేమో, వారి ప్రభావం కూడా కొంత పడింది. చక్కగా అంతా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా పండితులు మనం ఆహ్వానించుకుని ప్రత్యేకమైనటువంటి స్థితిని మన అష్టలక్ష్మి ఆలయాన్ని గుర్తింపు వచ్చేలాగున, ఇలాంటి వారిని పదే పదే ఆహ్వానించి సత్కరించేలాగున మన వాళ్ళంతా అనుకూలించి దాన్ని మన చిట్టెనరాజు గారు లాంటి వారు ముందుండి నడిపించాలని, ఆ లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా మనందరికీ ఈ వక్తకి చక్కగా ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి సదా కాపాడాలని, ఇలాంటి పదే పదే అష్టావధానాలు చక్కని ఉపన్యాసాలు ఇస్తూ అందరినీ కూడా ఆనందపరిచి తరింపజేస్తూ తాను తరించాలని అమ్మవారిని ఒకసారి ప్రార్థన చేస్తున్నాను. వారు రాసిన 2 పద్యాలు చదివి వినిపించబడతాను. అమ్మవారి సన్నిధానంలోకి వెళ్తున్నాం కదా అని చెప్పి మొన్న రాత్రి కూర్చుని సుప్రభాతం రాశాను. రాత్రి సుప్రభాతం రాయడం, రాత్రి సుప్రభాతం చదవడం కూడా అంటే యానిష అని కూడా మన భగవద్గీతలో ఉంది కాబట్టి ఎప్పుడు భగవత్ అభిముఖులు అవుతాం అదే ఉదయం అవుతుందట. ఆ విధంగా ఇది మనకి యోగేశ్వరులకే ఇది ఉదయం కాబట్టి ఆ విధంగా మనం భక్తులందరూ ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి ఉదయం కింద. ఈ సుప్రభాతంలో 16 శ్లోకాలు ఉన్నాయి, 16 పద్యాలు. ముందుగా మాట చెప్పుకున్నాం, మళ్ళీ మరొకటి చెప్పుకుంటున్నాం. శ్రీరమారమణి మణి సరసీరుహాంచిత వాసిని క్షీరసాగర గర్భ సంభవ శీతలాంసు సహోదరి వారిజాసన ముఖ్య దేవ సువందితాద్భుత వైభవ సూరి సన్నుత శ్రీహరి ప్రియ సుప్రభాతము మేలుకో. మేలుకో సకలార్థదాయిని మేలుకో గజగామిని మేలుకో భువనైక మోహిని మేలుకో రసవాహిని మేలుకో కరుణాపయోనిధి మేలుకో గుణశేవధి మేలుకొమ్మిది సుప్రభాతము మేలుకొమ్ము హరిప్రియా. అరుణ కాంతుల తోడ నొప్పె ప్రభాకరుండు దయాద్రిపై కరము వెల్గె సరోవరముల కంజముల్ వికసించుచున్ పరమ భక్తులు మేలు కొల్పులు పాడుచుండిరి తీయగా సురవరర్చిత శ్రీహరి ప్రియ సుప్రభాతము మేలుకో. ప్రేమమూర్తి ప్రసన్న చిత్తుడు విష్ణుమూర్తి రసోక్తులన్ నీ మనోబ్జమునందు మోదము నింపుచుండగ సొంపుగా స్వామి సేవలలో జలంగెడు సాధ్వి సర్వసుఖప్రద
సోమ సోదరి శ్రీహరి ప్రియ సుప్రభాతము మేలుకో. అమరకాంతలు నీ పదాంబురుహార్చనం మొనరింపగా సమధికాదరమొప్పవచ్చిది సన్నుతించుచు తల్లినిన్. భ్రమర సన్నిభవేణి నీదు కృపా కటాక్షము గోరుచున్. సుమశరస్తుత శ్రీహరి ప్రియ సుప్రభాతము మేలుకో. అతుల వైభవ అష్టరూప సమన్విత భగమాలిని శ్రిత జనావన దివ్య భావన శిష్ట కామిత దాయిని. వ్రత విధాన సమర్చిత జనవాంఛిత ప్రద సర్వదా శృతి విలాసిని శ్రీహరి ప్రియ సుప్రభాతము మేలుకో. భగవతి సకలార్థదాయిని భానుకోటి సమప్రభా నగ విరోధి ముఖామరర్చిత నారద ప్రముఖస్తుత. నిగమ శాస్త్ర పురాణ మోదిని స్నిగ్ధ మానస శోభిత సుగుణభూషణ ఆది లక్ష్మిర సుప్రభాతము మేలుకో. అమృత వర్షిణి అన్నదాత్రి సమస్త ధాన్య వివర్ధిని కమలిని కమలాక్షభామిని కర్షక వ్రజ సేవిత. సమత సామజగామిని గుణశాలిని వరదాయిని సుముఖ శోభిత ధాన్య లక్ష్మిర సుప్రభాతము మేలుకో. మౌని వర్యులు పావనాగమ మంత్ర సూక్తములింపుగా గానముంబొనరించుచుండిరి కంజలోచన భామిని. శ్రీనిధాన జనాళి పూజిత చిత్స్వరూప సుశోభిత సూనకోమలి ధైర్య లక్ష్మిర సుప్రభాతము మేలుకో. నిగమ శీర్ష విలాసిని జననీ మనోహర రూపిణి జగదధీశ్వరి విక్రమోజ్వల సర్వ సైన్య సమన్విత. ఖగతురంగ మనో విహారిణి గంధ సింధురగామిని సుగమన గజలక్ష్మి భార్గవి సుప్రభాతము మేలుకో. ఇందిరాశ్రిత భక్త వత్సల ఇష్ట కామ్య ఫలప్రద ఇందు సోదరి వైష్ణవి జలధీశ గర్భ సముద్భవ. మందహాస సుశోభిత సురమాన్య మంగళ దేవత సుందరాస్య అపత్య లక్ష్మిర సుప్రభాతము మేలుకో. అపత్య లక్ష్మి అంటే సంతానలక్ష్మి. త్రిభువనస్తుత వైభవాస్పద దివ్య మంగళ రూపిణి అభయదాయిని దీన పాలిని ఆగమంత విహారిణి. ఇవకులాధిపయాన భక్త జనేష్టదా విజయప్రదా సుభగదా జయలక్ష్మి సుందరి సుప్రభాతము మేలుకో. అజముఖామర బృంద వందిత ఆగమ ప్రకరస్తుత విజయదాయిని జ్ఞాన రూపిణి విశ్వమంగళకారిణి. భుజగనాయక తల్ప మానస పుండరీక నివాసిని సుజన సేవిత వేద మాతర సుప్రభాతము మేలుకో. ఇక్కడ విజయలక్ష్మికి బదులు వేదమాత అని వేశారు. మృదు పదాంబుజ నిన్ను గొల్చుచు మేలు కొల్పులు పాడుచున్ సదమలాత్ములు నిల్చి రొప్పుగా సర్వభాగ్య విధాయిని. పదనఖాద్భుత కాంతి పుంజ విభాసితాఖిల లోక శ్రీ సుదతి శ్రీధర లక్ష్మి మాధవి సుప్రభాతము మేలుకో. మంగళం మంగళము దయాపయోనిధి మంగళము సుఖప్రద మంగళము రసస్వరూపిణి మంగళము కళామయీ మంగళము జగత్ ప్రపూజిత మంగళము గుణోన్నత మంగళము సరోరుహాలయ మంగళము హరిప్రియ. సుప్రభాతము నందు మెల్కొని శుద్ధ చిత్తులరై రమా సుప్రభాతము పాడి సేవల చొక్కుచుండెడి వారలన్ సుప్రసన్నత రేక్షణముల చూచి సంపదలిచ్చుచున్ సుప్రశస్త పదము చెచ్చును సోమ సోదరి ప్రేమతో. చాలా భక్తిగా శ్రద్ధగా రాశారు. ఇలాంటి రోజు కూడా పట్టించడం బాగా ఉంటుంది అనుకుంటున్నాం. చక్కగా దాన్ని ప్రింట్ చేసి కాపీలు తయారు చేస్తారు కాబట్టి ఇవ్వడానికి సన్నద్ధం అవుతాం. తర్వాత నిత్యం ధనుర్మాస కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజు 23వ రోజు, ఇంకా 7 రోజులు ఉన్నది. 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి, 13వ తారీఖు గోదా కళ్యాణం జరుగుతుంది. శుక్రవారం సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు చాలా మహత్తరంగా ఉంటుంది. ఈ ఆండాళ్ళు గోదాదేవి ఏ విధంగా ధనుర్మాసం చేసి స్వామిలో ఐక్యమైందో, రంగనాథ స్వామిని పొందిందో, అత్యామూర్తిని, ఆ విషయం అంతా కూడా చక్కగా మనం నిత్యం అనుభవిస్తూ ఉన్నాం. ఈ రోజు 23వ పాసురం. నిత్యంలో అవాంతరాలు కొన్ని వస్తూ ఉంటాయి.
అవాంతరాలంటే వేరుగా భావించబాకండి, ఇలాంటివి విశేషాలు అన్నమాట. ఆ విశేషాన్ని కూడా మనం చూసుకొని నిత్యాన్ని కూడా అన్వయించుకోవాలి. నిత్యం ఎప్పుడు ఇచ్చిపెట్టకూడదు. అంచేత మనం ధనుర్మాస వ్రతంలో ఉన్నాం. పొద్దున పూట తిరుప్పావు సేవాకాలం, సాయంకాలం తిరుప్పావు యొక్క పాసుల అర్థాన్ని వింటూ ఉన్నాం. ఆ విషయాన్ని ప్రతినిత్యం కూడా మన ఆలయ అర్చక స్వామి హనుమాన్ వివరిస్తూ ఉన్నారు. దాన్ని టూకీగా 10 నిమిషాల్లో పాసురాన్ని అనిపించి దాని భావాన్ని చెప్పి గోవిందనామాలు 10 పలికి మంగళం చూద్దాం. జై శ్రీమన్నారాయణ. కాలాతీతం అవుతుంది కాబట్టి సమయాన్ని కూడా నిర్ణయం చేస్తున్నారు. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాస్థితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర స్త్రియాజుషం ఆపదాపహర్తారం దాతారం సరసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం సృజేదనవందారం శ్రీనివాసమహం భజే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతామృష్టం వదాత్మజం వానరతముఖ్యం శ్రీరామదూతం సరసా నమామి. నీడాతుంగస్తనిర్తటీ సుప్తముద్భోధ్యవిష్టం వారాధ్యం స్వం శృతిశతరసిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయాం శరణగతం న్యాపరాతుర్యవంతే. గోదాదస్యేనమిదమిదం భూయ ఏవాస్తు భూయః. అండాళ్ తిరువడగలే శరణం. బంధువులారా, మన యొక్క అదృష్ట విశేషం ఈ రోజు ఈ గోపికలందరూ కూడా ఎవరి గురించి పాడుతూ ఉన్నారో, ఆ మహానుభావుణ్ణి ఏమి పరమ ప్రయోజనంగా అడుగుతూ ఉన్నారో, ఆ పరమ ప్రయోజనటువంటి మోక్షాన్నే ప్రధానంగా ఇచ్చేటువంటి నామాన్ని తెలిపేటువంటి ముకుందుడు, ముక్తిం దదాదీతి ముకుంద అన్నట్లుగా చక్కగా మనకి నేమాని వారు అందించున్నారు. నేమాని వారి ముందు పండిత ఉండటం అనేది మనకి సాధారణంగా వింటూ ఉన్నటువంటిది. పండిత నేమాని వారి యొక్క పంచాంగాలు అవన్నీ చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ రోజు నేమాని వారి యొక్క ముందు ఆ పండితాన్ని బిరుదు చేరి వారు పెద్దలైనటువంటి వారు మనల్ని అనుగ్రహించడం మన యొక్క అదృష్ట విశేషం. ఫలాన్ని పొందుతూ ఉన్నారు. గోపికలందరూ కూడా అమ్మని కలుపుకొని స్వామిని మేల్కొలుపుతూ ఉన్నారు అనుకున్నాం. ఆ స్వామి యొక్క వైభవాన్ని వాళ్ళ అందించి ఆ స్వామి సింహాసనం మీద వేయించేసినటువంటి సన్నివేశాన్ని శ్రీమాన్ తాతాచార్య స్వామి వారు అందంగా అలంకరించి ఉన్నారు ఎదురుగా. అక్కడ స్వామి వేయించేసి ఉండటం, ఆయన గురించి స్తోత్రం చేస్తూ ఆళ్వార్లు పాడినటువంటి శ్లోకాలు మనకి పండిత నేమాని వారు అందించటం నిజంగా మన యొక్క అదృష్ట విశేషం. ఇంతమంది రావటం ఇవన్నీ కూడా కలిసి ఆ విరసి అన్నట్లుగా ఆండాళ్ళు పాడినటువంటి పాసుర అర్థాన్ని కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఉన్నాం మనం. ఈరోజు 23వ పాసురంలో అమ్మ స్వామిని మేల్కొల్పి ఆయన యొక్క నేత్ర సౌందర్యాన్ని సేవించడానికి అన్నట్లుగా నిన్నటి పాసురంలో నేత్రాలని అలా అలా మెల్లమెల్లగా కింగిణి వాయిచ్చేది తామరై పూపోలే అని ఆ యొక్క నేత్రాలు అలా తెరవాలని చెప్పి, తర్వాత ఈ రోజు ఆయన బయలుదేరి వస్తూ ఉన్నటువంటి స్వామిని సింహాసనంలో కూర్చున్నటువంటి విధానాన్ని, ఆ వచ్చే విధానాన్ని అడుగుతూ ఉన్నారండి వాళ్ళు. చతుర్గతి అని ఆ స్వామి యొక్క పేరండి. 4 నడకలు నడికేటువంటి నడక చక్రవర్తి, నడందదు చక్రవర్తి అంటారండి. ఆ నడక చక్రవర్తి నీ నడకని ఇలా నడవయ్యా మేము ఆనందించే విధంగా. సింహ, శార్దూల, మత్తేవ, వృషభ అంటారు. ఏనుగులాగా, సింహంలాగా, ఒక శార్దూలం పులిలాగా, మదించినటువంటి వృషభంలాగా 4 తత్వాలను తెలియజేస్తూ ఉంటాయంటారనమాట. ఆ మహానుభావుడు నడిచినటువంటి సౌందర్యాన్ని అడుగుతూ ఉన్నారు. అతిశయించినటువంటి ప్రేమ అనేది ఆజ్ఞాపింపజేస్తుందండి. నువ్వు ఇలా చెయ్యి అని అంటం చేత తనకుండేటువంటి అభిమానం వాళ్ళు చెప్పిన మాట చేయిస్తుందండి. ఆ విధంగా ఇవాళ స్వామిని ప్రార్థించినటువంటి ఆ పాసురాన్ని మనం ఒకసారి అనుకొని పాసుర అర్థాన్ని కొంచెంగా తెలుసుకొని స్వామి అన్నట్లుగా గోవిందనామాలు 10 పలుక్కొని ముగించుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. மாரிமலை மாரிமலை முடஞ்சில் முடஞ்சில் மன்னிக்கிடந்திரங்கம் மன்னிக்கிடந்திரங்கம் சீரிய சிங்கம் சீரிய சிங்கம் அறிவித்து அறிவித்து விழித்து விழித்து வேரிமயிறு பொங்க வேரிமயிறு பொங்க எப்பாடும் எப்பாடும் பேருந்ததரி பேருந்துதரி ஊரி நிமரந்து முழங்கிப் புறப்பட்டு போதருமா போலே போதருமா போலே நீ பூவை பூவண்ணா நீ பூவை
பூவண்ணா உன் கோயில் எங்கனே ஓந்தருளி ஓப்புடைய சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியம் ஆராயந்து அருள் ஆண்டாள் திருவடிகளே శరణం అంజు కొడి కొరి సంతతియాయని ఆళ్వారుల యొక్క సంతానమైనటువంటి ఆండాళ్ళు పాడింది అంటారు. ఇప్పుడు మనకు అందించినటువంటి అందించినటువంటి ముకుందమాలలో ఉన్నటువంటి విషయం అంతా కూడా మనం ఈ పాసురాల్లో మనం గమనించవచ్చండి. ఆరంభిస్తూ ఈ వ్రతానికి స్నాన వ్రతం అని చెప్పాం. వీళ్ళెక్కడా కూడా స్నానం చేసినట్లు లేదు అని చెప్పి అనుకుంటూ వస్తున్నాం. మనం స్నానం అంటే భగవత్ కళ్యాణ గుణ ఆ ప్రవాహంలో మునగటం అనేటువంటి అర్థాన్ని మనం పరోక్షంగా చెప్పుకొని ఉన్నాం. ఆ విషయాన్ని మనకి ఆళ్వారులు అందించినటువంటి ముకుందమాల్లో పండిత నేమాని వారు అందించినట్లుగా కరచరణ సరోజే కాంతిమన్యత్వమైనటువంటి శ్లోకం ద్వారా హరి సరసి విగాహ్యాపీయతే వంటి ఆ శ్లోకం దీనికి అన్వయించుకోవచ్చు. స్నానవ్రతంగా ఆరంభించాం కాబట్టి ప్రతి శ్లోకము కూడా సంసారం అని చెప్పి వారు చెప్పినట్లుగా సంసార విషయాన్ని అనేక సార్లు తూలనాడినట్లుగా భావించొద్దు ఎవరూ కూడా. సంసారంలో ఉంటూ పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందటం అడిగారన్నమాట ఆళ్వారు. ఈ సంసారంలో ఉంటూ మనిషి జనం ఎత్తితేనే ఈ యొక్క అవకాశం ఉంటుంది అన్నట్లుగా నీ యొక్క పాదద్వయాన్ని కోరుకుంటున్నానయ్యా, నన్ను ఎక్కడ ఉంచినా సరే దివివా భువివా మమాస్తు వాసు అని అన్నట్లుగా ఈ కులశేఖరాలు వారు ప్రబంధాన్ని పెరుమాళ్ తిరుమడి అని చెప్పి ఒక పాసురాలను కూడా అందించున్నారండి. చాలా అందంగా ఉంటాయి. ఇది సంస్కృతంలో ఆళ్వారులు అందించినటువంటి ఒక స్తోత్రం అండి. ఆళ్వారులందరూ కూడా ద్రావిడంలో తమిళంలోనే పాడినట్టుగా మనకుంది. కానీ కులశేఖర ఆళ్వారు ఒకరే ఈ యొక్క సంస్కృతంలో మనకు అందించినటువంటి స్తోత్రం కనపడుతుంది. మరి వీరు కూడా ప్రబంధాన్ని ద్రావిడంలో పాడినటువంటి పాసురాల్లో కూడా ఇదే కోరుకుంటారండి. ఇప్పుడు శ్లోకాల్లో వారు అందించినటువంటి విషయాన్ని ప్రబంధంలో కూడా వారు కోరుకుంటారు. ఆండాళ్ళు పాడేటువంటి ఈ పాసురాల్లో కూడా మనకి అదే కనపడుతుంది అనమాట. ఉత్తమ పేరును పలకాలయ్యా, నిన్ను ధ్యానించాలయ్యా, నిన్ను తప్ప ధ్యానిస్తామయ్యా. ఏకాంతులు వీళ్ళందరూ కూడా గోపికలందరూ ఏకాంతాపత్తి అన్నారే, అది గోపికల్లో మనకు కనపడుతుందండి. స్వప్రవృత్తి నివృత్తి వీళ్ళలో కనపడుతుందండి. ఆయనే కావాలి అంటంలో ప్రయోజనాలు మాకు ఇతరములేమీ వద్దు. ఇతర ప్రయోజనాలు ఇవ్వడానికి అనేక మంది లోకంలో ఉంటారు, మరొక దేవుళ్ళు కూడా ఉంటారు. కానీ ముక్తిని మాత్రం ముక్తిర్మోక్షో మహా ఆనంద, పరమ ఆనందాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు మోక్షమిచ్చే జనార్దన అన్నట్లుగా ఆ పేరు పెట్టుకున్నటువంటి ముకుందుడే అన్న విషయాన్ని మనకి ఈ పాసురాలలో అందిస్తూ ఉన్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఆ ముకుందుడి యొక్క ఆ మాల, పేమాల పూమాల అన్నట్టుగా ఆండాడు పడినటువంటి పాసురాల మాలలో ఈ యొక్క మాలను కూడా మనకి ఆ సూక్తి ముక్తావళి అన్నట్లుగా వారు అందించడం మన యొక్క అదృష్టం. ఈ రోజు మారిమలే ముదంజిల్ మన్ని కిడందురంగం సీరియ సింగమరి ఒత్తు తీవజొత్తు. వస్తున్నావా? నిద్ర నుంచి లేచి ఆ శయన మందిర్ నుంచి వచ్చేటువంటి విధానాన్ని అడుగుతున్నారు ఆండాళి వాళ్ళు. మారిమలే ముదంజిల్ మన్ని కిడందురంగం. వర్షాకాలం అయిపోయిన తర్వాత వేట కోసం బయలుదేరేటువంటి సింహంలాగా బయటికి రావాలయ్యా నువ్వు. ఇంతవరకు కూడా నిద్రపోతూ ఉన్నటువంటి ఆ యొక్క శయన సౌందర్యాన్ని చూశాం మేము. ఆ శయన మందిర్ నుంచి రావటం అనేది ఎలా కోరుకుంటున్నామంటే, వర్షాకాలంలో సింహం వేటకు వెళ్ళదటండి. అది వర్షాకాలం అయిన తర్వాత ఒకసారి ఆకలి అంటూ లేచి ఒక్కసారి తన జూలుని విదిల్చుకొని ఆ కాళ్ళని ముందుకి వెనక్కి ఎక్సర్సైజ్ చేసినట్టుగా చేసి తీక్షణమైనటువంటి చూపు చూసి వేటకు వెళుతుందటండి. ఒక పిల్లిని చూడండి, మన సింహాన్ని వెళ్ళి చూడటం అవకాశం ఉంటుంది కాబట్టి దాని యొక్క పిల్లి నుంచేనండి ఇవంతా కూడా ఒకటే సంతానం. ఇవన్నీ కూడా అది ఒక్కసారి లేచి జూలు విదిల్చుకునేటువంటి సన్నివేశాన్ని అడుగుతున్నా. స్వామి, మనకి సీత అమ్మవారు అంటారండి, నువ్వు సింహం దగ్గర కుక్కలాగా తీసుకొచ్చేసావు, సింహం ఎదురు పడితే ఎక్కడ నీకు భయం కలుగుతుందో అని చెప్పేసి వాళ్ళు నరసింహులయ్యా, వాళ్ళు ఎరువురు కూడా వాళ్ళు లేని సమయంలో తీసుకొచ్చారు రావణ అని చెప్పి తోలనాడుతుందండి, తిడుతుంది శ్రీరామాయణంలో. ఈ రోజు ఈ సింహాన్ని లేపుతూ ఉన్నారండి. లేచావు కదా, లేచి సింహంలాగానే రా,
అంటూ ఉసూరమంటూ రావాక అక్కడ అలంకరించారు చూడండి, అంత గొప్పగా రావాలి నువ్వు. మారిమలే ముదెంజిల్ మన్ని కిడందురంగం సీరియ సింగం అరివుత్తు తీవిజుత్తు. మంచి తీవ్రమైనటువంటి చూపు చూడాలి. మా విషయంలో కాదు సుమా, వేటకంటూ బయలుదేరిచేటువంటి సింహం ఎలా చూస్తుందో అలా చూడాలి నువ్వు. మారిమలై, బాగా మారిమలై అంటే ఆ యొక్క వర్షాకాలం అయిపోయిన తర్వాత గుహ నుంచి బయటకు వచ్చేటువంటి సింహం లాగా వస్తూ తీక్షణమైనటువంటి చూపులు చూస్తూ వేరిమైర పొంగ ఎప్పాడం పేరుందరి. ఒకసారి ఆ ఒళ్ళంతా విదిల్చుకొని చుట్టుపక్కల కూడా పెరుందరి ఆ చుట్టుపక్కల చూసి మూరి నివరింద మురంగి పురప్పట్టు పోదర్మా పోలే. పురప్పడు అంటారని చూసారా, బయలుదేరవయ్యా నువ్వు, ఊరు ఎరిగించవయ్యా నువ్వు బయలుదేరి వచ్చేటువంటి సన్నివేశాన్ని అడుగుతూ ఉన్నావు. అలా వచ్చి ఓ అతసీ కుసుమ ఆ సంకాసమైనటువంటి శరీర సాదృశ్యాన్ని వాళ్ళు అడుగుతూ ఉన్నారన్నమాట. ఆ యొక్క శరీర సౌందర్యాన్ని మేఘవన్న అన్నట్లుగా నీలమేఘంతో పోలుస్తారు. అలాగే అతసీ కుసుమం చాలా సెన్సిటివ్, చాలా సున్నితమైనటువంటి కుసుమం అన్నమాట. ఆ యొక్క అమ్మ దేహాన్ని ఇప్పుడే అందించున్నారు. సుమాదేహి వారు అన్నట్లుగా ఆ స్వామి యొక్క సుమన కోమలి అన్న సుమన కోమలి అంటే సుమకోమలి, సూన కోమలి చాలా అందంగా చక్కగా సుప్రభాతం కూడా ఆ స్వామి యొక్క దివ్యదేహాన్ని కూడా వాళ్ళ సంకాశంగా అడుగుతూ ఉన్నారనమాట. ఉన్ కోయిల్ నిండిగానే పొందరులి ఆ మందిరం నుంచి బయలుదేరి వస్తే కోపుడయ్య సీరే సింహాసనత్తు ఇరిందు. ఈ యొక్క ఆ సింహాసనం మీద కూర్చొని నువ్వు సభలో రాజుగారి లాగా ఏమిటి వచ్చారు మీరందరూ అంటే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. యామంద కార్యం ఆరాయిందు. మేము ఎందుకు వచ్చినటువంటి ఏం చెప్పి అడిగారు, పరమ ప్రయోజనం ఇదే అడిగారు వీళ్ళు, ముక్తి అడిగారండి వీళ్ళు అందరూ కూడా, మోక్షాన్ని అడిగారు. మోక్షం అంటే ఆయన యొక్క నిరంతరం అనుభవమే మోక్షం అండి. ఆ పరమపదంలో సదా పశ్యంతి సూరయ అని చెప్పుకుంటూ ఉంటున్నామే మనం మంత్రంలో. ఆ యొక్క స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ స్వామిని వీరు అనుభవించడం, వీరు స్వామిని అనిపించడం, పరస్పరం ఇరువురు కూడా అనుభవించడమే మోక్షం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అది అడుగుతూ ఉన్నారు. మేము ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆ కార్యానికి, మాకు కావలసినటువంటి వాటిని అడగటానికి ఈ రోజు నిన్ను చెప్పి చేసుకుంటున్నావయ్యా పరమాత్మ, అరుళ్ళు అనుగ్రహించవయ్యా మమ్మల్ని అంటూ ఉన్నారు. ఈ రోజు పాసురార్థం ఇది. రేపటి రోజు ఆ అనుగ్రహించడానికి వచ్చిన స్వామి ఈ భక్తుల హృదయంలో కొంచెం బెంగ కలిగించి వాళ్లతో ఆడుకోవటం తమాషా అండి. కృష్ణుడు కదండి. ఆ అడుగులు నడిచొచ్చేటప్పుడు ఇలా ఎత్తెత్తేస్తూ వస్తున్నట్టండి. ఆ ఎత్తెత్తి వేస్తున్నప్పుడు ఆ పాదాలు కనపడుతూ ఉన్నాయి, అడుగున అరికాలు కనపడుతూ ఉంటే ఆనాడు బ్రహ్మ కడిగిన పాదం, 3 లోకాలకు వచ్చినటువంటి పాదం, ఆ శ్రీపతి పాదం అన్నట్లుగా ఎంత కష్టపడి అనేక రకాలుగా ఈ యొక్క భక్తుల ఉద్ధరణ కోసం ప్రయత్నించినటువంటి పాదం అది. ఆ పాదానికి మంగళం అయ్యా అని రేపు పాడతారే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం ఈ పాసురాలలో. ఇవాల్టిది విశేష పాసురం, రేపటి రోజు కూడా విశేషం. అందరూ కూడా హారతి పడతారు. హారతి అనేది మంగళ ఆశాసనం అంటారు. శుభం కలుగాక, ఆయన కష్టం తీరుగాక అని. జగమేలేటువంటి స్వామి మరి ఆయనకి కష్టము అంటే భక్తులకి కలిగినటువంటి కష్టం తన కష్టం కాబట్టి ఆయనకి ఇష్టంగా భక్తులు పాడేటువంటి మంగళం ఏంటంటే, అయ్యో నీకు ఎలాంటిది జరగకూడదు సుమా అని. మన యొక్క మంగళం ఆయన కాపాడుతుంది, అందరినీ కాపాడేవాడు కదా అనుకోవాల్సిన అవసరం లేదు. అత్యంత భక్తియుక్తానాం నచ శాస్త్రం నైవచ క్రమః అన్నట్లుగా క్రమాన్ని తప్పినట్లుగా ఉన్న అతిశయించిన ప్రేమ రేపు మంగళం పాడిస్తుంది. అది రేపు మనం ఉదయం చేస్తున్నాం, సాయంత్రం కూడా చేస్తున్నాం. అవకాశం వాళ్ళు రేపు ఆదివారం కాబట్టి రావచ్చును. అలా ఈ 13వ తారీఖు స్వామి చెప్పినట్లుగా గోదా కళ్యాణం, ఈ కార్యక్రమాలు ఇంకా కొంతకాలమే ఉన్నాయి. మనకి ధనుర్మాసం అయిపోవచ్చింది. ఈ యొక్క అయిపోయేలోగా ఆండాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం మనకి అష్టలక్ష్మి దేవాలయం నుంచి మనకి కలిగింది. కాబట్టి మరొకసారి నేను కూడా చెప్పుకుంటున్నాను, అందరూ అవకాశం వాళ్ళు రండి. పాసుర అర్థాన్ని తెలుసుకున్నాం. తర్వాత నిత్యం వెంకటాచలపతి యొక్క దివ్యనామాన్ని మనం పలుకుతూ మన కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. కులశేఖరుల వారు వెంకటాచలం అంటే అతి ప్రేమండి వారికి. తాము ఏ విధంగానైనా అక్కడ నిత్య నివాసం చేయాలి అని కోరుకునేవారు తమ యొక్క పాసురాలలో. ఆ వెంకటాచలం మీద ఒక పర్వతంలో, ఆ పర్వతంలో ఒక కొండరాయిగానో లేదా ఒక వృక్షంగానో, భక్తుల యొక్క పాదాలను తాకుతూ ఉండేటువంటి కోనేట్లో చేపగానో వారు చూడండి. ఈ కులశేఖరాల వారు ఇప్పుడు ముకుందమాలించినట్టు మహానుభావులు
తర్వాత నీవు ఏ విధంగానైనా నన్ను అక్కడ క్రిమిగానో కీటంగానో ఎలాగైనా పడియాయి కిడందు పవళవాయి కాంబేనే. అయ్యా, నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ లోపల ఏపు ఉండేటువంటి గడపగా పుట్టించవయ్యా నన్ను చాలు. స్వామి యొక్క వెంకటాచలపతి యొక్క ప్రథమ గడప గుర్తు తెచ్చుకోండి. అంతవరకు వెళ్ళనివ్వరు దర్శనానికి, కానీ చెప్తున్నాను, ఆ యొక్క గడప తలుపులు వేసేస్తే ఆ గడప లోపల పక్క ఉండాలండి. కులశేఖర వారు కోరుకుంటారు. ఎందుకట? పవళవాయ్ నీ యొక్క అదరం యొక్క సౌందర్యాన్ని, దొండపండు వంటి అదర సౌందర్యాన్ని సేవిస్తూ నీ యొక్క నోటి సౌందర్యాన్ని, దివ్య మంగళ విగ్రహాన్ని కాంబేనే నేనెప్పుడు చూడగలుగుతానో కదా. పడియాయ్ కిడందు పవళవాయ్ కాంబే అంటారు పెరుమాళ్ తిరుమజనుడు ప్రబంధంలో. నిజంగా ఈ రోజు మనం ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తున్నామండి. ఆనాడు ఆళ్వార్లు పాడినటువంటిది, అనేక మంది ఆచార్యులు పాడినటువంటిది. మీరు తిరుపతి చరిత్ర అనేటువంటి పుస్తకంలోకి వెళితే తిరుమల వైభవాన్ని చదవదలిచిన వారు ఎవరైనా ఉంటే వెబ్బలోకి వెళ్ళినా కూడా ఆ యొక్క గడపకి కులశేఖరప్పడి అని పేరండి. ఈ రోజు కులశేఖరప్పడి అని పేరు. వారు వెళ్లి సేవించి ఆ గడపని తాకి అనుభవించారో లేదో అనేది తర్వాత సంగతి. అది జరగలేదు, కానీ వారు పాడినటువంటి ఆ పాసురంలో తాను గడపైతే బాగుండన్నారని ఆ గడపకి రామానుజాచార్య స్వామి వారు తర్వాత వచ్చినటువంటి ఆచార్యులు పెద్దలు ఉంచినటువంటి పేరేమిటో తెలిసిన కులశేఖరప్పడి అని. కులశేఖరప్పడి దాటి ఆ యొక్క వైఖానస ఆగమాన్ని ఎరిగినటువంటి వైఖానస అర్చకులే ఆరాధనకు వెళ్తారు. కులశేఖరప్పడి వరకు ఎవరో ఆ రోజు నిత్యం కూడా శ్రీ వైష్ణవ సప్తమర్థ మంగళాస్తే అన్నట్లుగా ఈ శ్రీ వైష్ణవులు వెళ్లి మంగళాశాసనం చేస్తూ ఉంటారు. వారి యొక్క మంగళాశాసన వైభవం చేస్తే క్షేత్రాభివృద్ధి కూడా జరుగుతుంది అంటారు. ఏదేమైనా ఆ కులశేఖరప్పడిని మనం ఈ రోజు గుర్తు తెచ్చుకుందాం. ఆ భాగ్యాన్ని మాకు కూడా కల్పించవయ్యా. పండిత నేమాని వారి యొక్క ఆశీస్సులు కోరుకుందాం మనం. ఆ కులశేఖరులు ఇచ్చినటువంటి ముకుందమాల విషయాన్ని అందించి ఆ కులశేఖరుల యొక్క వైభవంలో కొంత కాపోయినా కొంతన్నా ఏది ఎలాగైనా సరే కొండ మీద నిత్య నివాసం ఏ విధంగానైనా సరే నీ యొక్క పాదద్వయాన్ని సేవించే భాగ్యాన్ని కోరుకున్నటువంటి ఆళ్వారుల యొక్క అనుగ్రహాన్ని అందించేటట్లుగా అడుగుదాం పెద్దలందరినీ కూడా. ఈ రోజు ఆ వెంకటాచలపతి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ ఉండేటువంటి భాగ్యం కలిగినందుకు ఎప్పుడు ఇండియా వెళ్ళినా కూడా మరలా ఆయన్ని చూస్తూ ఉండేటట్లుగా ఆ యొక్క వెంకటాచలపతి అనుగ్రహాన్ని ఆళ్వారులకి ఆచార్యులకి మహానుభావులకి అందించిన ఆ వెంకటాచలపతిని అడుగుదాం. గోవింద 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 శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద